బ్రేకింగ్ న్యూస్ ఆపరేషన్ కగారు పుణ్యమాని గత కొంతకాలంగా మావోయిస్టుల టైం అస్సలు బాగోలేదనే చెప్పాలి. వరుస ఎన్కౌంటర్లో మృతి చెందుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. ఇప్పటికే మావోయిస్టు అధినేతలే టార్గెట్ గా భద్రతా బలగాలు వ్యూహాలు రచిస్తూ సక్సెస్ అవుతున్నారు. దీంతో ఈ మధ్య లొంగిపోయే వారి సంఖ్య అంతకంతకు పెరుగుతుంది. లేటెస్ట్ గా దంతెవాడ జిల్లాలో 71 మంది మావోయిస్టులు లొంగిపోయారు. దంతెవాడ జిల్లాలో ఇంత భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోవడం ఇప్పుడు కలకలం రేపుతుంది. లొంగిపోయిన వారిలో పలువురు అగ్రనేతలు ఉన్నట్టు తెలుస్తుంది. అయితే లొంగిపోయిన వారిలో 30 మందిపై 64 లక్షల రివార్డు ఉంది. లొంగిపోయిన వారిలో 21 మంది మహిళలు ఉన్నారు. వీరందరికీ ప్రభుత్వం పునరావాసం కల్పించనుంది. గత కొన్ని నెలలుగా మావోయిస్టులు లొంగిపోయేందుకు వీలుగా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు పోలీసులు. డిస్టిక్ రిజర్వ్ గార్డ్స్, బస్తర్ ఫైటర్స్, దంతెవాడ, జగదల్పూర్ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఈ లొంగుబాటుకు సంబంధించి కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తుంది. అయితే లొంగిపోయిన వారికి ఒక్కొక్కరికి 50,000 రూపాయలు అందించనున్నారు. అంతేకాకుండా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద ట్రైనింగ్ కూడా ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. మరోవైపు నారాయణపూర్ జిల్లాలో భద్రతా బలగాల కూంబింగ్ ఇంకా కొనసాగుతుంది. దండకారణ్యంలో జరిగిన ఎన్కౌంటర్లో 2 మావోయిస్టులు మృతి చెందారు. మరోవైపు జార్ఖండ్లో కూడా భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 3 మావోయిస్టులు మృతి చెందారు. దీంతో మావోయిస్టులకు ఒకే రోజు అనేక మాస్టర్ స్ట్రోక్స్ తగిలినట్టయితే. ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి. ఈ రోజైతే దంతెవాడలో ఏకంగా సుమారుగా 70 మంది వరకు మావోయిస్టులు లొంగిపోయినట్టు తెలుస్తుంది. వీరిలో కీలక నేతలు ఎవరెవరున్నారు? సో డీటెయిల్స్ ఏంటి? ఇప్పటికే దంతెవాడ, నారాయణపూర్ జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో ఒకవైపున మావోయిస్టులు లొంగిపోతున్న నేపథ్యంలో మరోవైపు చూస్తుంటే మాత్రం ఇప్పటికే అక్కడ ఒక 2 అగ్రనేతలు సైతం కూడా మృత్యువాదపడ్డ నేపథ్యం అయితే ఉంది. మరోవైపున జార్ఖండ్ పరిసర ప్రాంతాల్లో కూడా ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. అక్కడ కూడా మరో 4 మావోయిస్టులు, కీలకమైన మావోయిస్టులు మృతి చెందినట్టుగా మనకి పక్కా తెలుస్తుంది. అయితే మొత్తానికైతే ఇదిలా ఉండగా మరోవైపున బెస్తర్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి అంటే బెస్తర్ డివిజన్ పరిధి కావచ్చు, నారాయణపూర్ కావచ్చు, మరోవైపున సుక్మా కావచ్చు, దంతెవాడ ఈ పరిసర ప్రాంతాల నుంచి అబుజ్మడ్ అడవి పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి నక్సలైట్లు పునర్వాస కేంద్రాలకు లొంగిపోవాలంటూ కూడా జనజీవన సంస్థ కలిసిపోవాలంటూ అంటే అక్కడ వర్రాట్టు అనే ఒక పథకం ఉంది. ఇంటికి రండి అనే దాని మీద ఒక దంతెవాడ పోలీసులు ఒక అవేర్నెస్ క్రియేట్ చేశారు. సుమారు ఆ అవేర్నెస్ ఆకర్షితమైనటువంటి చాలా మంది యువత మావోయిస్టులు చేరడం నుంచి అంటే జనజీవన సంస్థలు కలిసే విధంగా వర్రాట్టు పథకానికి ఆకర్షితులై తిరిగి ఇంటికి వచ్చారు. అంటే పోలీసు ముందు లొంగిపోయిన నేపథ్యం ఉంది. వారికి ఒక్కొక్కరికి సుమారు ₹1,00,000 రివార్డు కూడా అందించేందుకు కూడా అధికారులు అంటే గతంలో ఉన్నారు. వాళ్ళ పేరు మీద రివార్డు ఉంది. అయితే ఇప్పుడు ఈ లొంగిపోయిన వారిని చూసుకుంటే మాత్రం 64 లక్షల మంది వరకు రివార్డు ఉన్న నేతలు ఉన్నారు. అందులో 30 మంది వరకు మావోయిస్టులతో సహా మరో 71 మంది మావోయిస్టులు మొత్తం లొంగిపోయిన నేపథ్యం ఉంది. ఇందులో 21 మంది మహిళలతో పాటు 50 మంది పురుషులు కూడా ఉన్నారు. అయితే ఈ యొక్క దొంపయ్య గ్రామం నుంచి సుమారు కొన్ని 2012 నుంచి 11, 12, 14 సమయంలో మావోయిస్టులు ఒకసారిగా బామన్ మడ్కం పేరు మీద 8 లక్షల రివార్డు ఉంది. అతను దుగైడ ప్రాంతాల్లో జరిగినటువంటి నక్సలైట్లు ఎన్కౌంటర్ లో ఈయన విరుచిత పోరాటం అంటే నక్సలైట్లు పోలీసులు మట్టుబెట్టడంలో ఆయన ప్రధాన పాత్ర పోషించారని కూడా మనకు క్లియర్ తెలుసుకునే పద్ధతి ఉంది. అది 2023 సంవత్సరం బైరాంగఢ్ వర్షపారలో మొబైల్ దహనంతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన చాలా వరకు కూడా వీళ్ళంతా కూడా ప్రథమ పాత్ర పోషించిన నేతలుగా ఉన్నారు. వీళ్ళంతా కూడా దంతెవాడ ఐజీ బస్తర్ ముందు కూడా లొంగిపోయిన నేపథ్యం అయితే ఉంది. లొంగిపోయినటువంటి వారందరూ కూడా 50,000 రూపాయలు పరిహారం అందించేందుకు కూడా అందరూ అధికారులు సిద్ధం చేశారు. మరోవైపున చూసుకుంటే మాత్రం ఇంకా ఒకవైపున దంతెవాడ ఆ పరిసర ప్రాంతాల్లో ఎన్కౌంటర్ జరుగుతున్న నేపథ్యంలో మరోవైపున మాత్రం నారాయణపూర్ జిల్లాలో మాత్రం వీళ్ళంతా కూడా బెస్తర్ దగ్గర ఐజీ ముందు లొంగిపోతున్న 71 మంది మొత్తం కూడా లొంగిపోవడంతో కూడా పలు రకాలుగా అంటే పైచేసి సాధించని చెప్పుకోవచ్చు. మావోయిస్టుల కంచుకోటకు బీట్ల వారి పేర్లు ఇప్పటికే చాలా వరకు కూడా మావోయిస్టులు అంతా కూడా లొంగిపోయి ప్రాణాలతో భయంతో కావచ్చు, మరి కొంతమంది అనారోగ్య సమస్యలతో కావచ్చు, వీళ్ళంతా కూడా లొంగిపోయేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ఒకళ్ళందరూ కూడా ప్రభుత్వం సహాయ సహకారం అందించేందుకు అందరూ సిద్ధం చేశారు చెప్పుకోవచ్చు. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ. సో వరుస ఎన్కౌంటర్లో కూడా హడలెత్తిపోయిన మావోయిస్టులు అయితే ఏకంగా దంతెవాడలో సుమారుగా 70 మంది అయితే లొంగిపోయారు. మరో పక్కన కూంబింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఎదురుకాల్పుల్లో 2 మావోయిస్టులు మృతి చెందారు. అయితే వీరిలో అగ్రనేతలు ఉన్నట్టుగా కూడా ఇప్పటికే సమాచారం. లొంగిపోయిన వారిపై కూడా సుమారుగా 60 లక్షల వరకు రివార్డు ఉంది. వాటిని అందించేందుకు కూడా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది.